మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధానికి సంబంధించి మరి విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, ఆ విచారణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి సాధించారనేటువంటి అంశాలు కూడా మనతో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు విచారణ ఎంతవరకు వచ్చింది, ఎవరైనా దోషులను ఏమైనా గుర్తించారా ఏంటి? మెయిన్ మేము ఫైర్ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న దాని మీద ఫస్ట్ ఫోకస్ అండి. అండ్ దీంట్లో ఎవరెవరు రిలేటెడ్ ఉన్నారు అన్నది మేము డెఫినెట్లీ ఉన్న అందరు ఎంప్లాయీస్ అండ్ వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా తీసుకుని ఆల్రెడీ దాని అనాలిసిస్ కూడా జరుగుతూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ హండ్రెడ్స్ ఆఫ్ సెల్ ఐడీస్ కూడా వెరిఫై చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాస్ కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఇంతేకాకుండా అనుమానాస్పద వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసుకుని టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. మోర్ దెన్ 10 టీమ్స్ పైన ఈ దేర్ ఆన్ దిస్ జాబ్. ఇది అంటే ఇందులో మాధవరెడ్డి పాత్ర ఏంటి సార్? ఆయన ఏమన్నా అదుపులో ఉన్నారా, లేదు నిన్న కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రికార్డులు అవి సోదాలు చేసినటువంటి పరిస్థితి? మాకు పబ్లిక్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్డ్గా కానివ్వండి, మీడియా నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్డ్గా కానివ్వండి, అదేవిధంగా మా లోకల్ విత్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఇంటెలిజెన్స్ సోర్సెస్ నుండి కానీ ఇది వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్డ్గా కానివ్వండి, మాకు ఎవరి మీద అనుమానం ఉందో అక్కడ మేము సెర్చ్ చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళని విచారణకు పిలవటం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఎవరిని ఫోర్స్ఫుల్గా మేము అదుపులోకి తీసుకున్నది లేదు. అందరూ కూడా వచ్చి వెళ్తూ ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నౌ దేర్ ఈజ్ నో కోర్సివ్ యాక్షన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ దట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ మాకు డెఫినెట్లీ అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించడం కానివ్వండి, మాకు అనుమానం ఉన్న ప్రెమిసెస్ చెక్ చేయడం కానివ్వండి జరుగుతుంది. అంటే మాధవరెడ్డి ప్రజెంట్ ఉన్నారా, లేదు ఆయన ఎస్కేప్లు ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది కదా? మా దగ్గర ఈయన ఒక్క ఆయన మీదే మాకేమీ స్పెసిఫిక్ ఫోకస్ అంటూ ఏం లేదు. చాలామంది మాకు ఒక 4 to 5% నేమ్స్ ఉన్నాయి. ఈ లోకల్ ఏమైనా ల్యాండ్ డీలింగ్స్ కానీ ఈ చేసే వాళ్ళందరి మీద కూడా మేము గమనిస్తున్నాం. వాళ్ళ కదలికలు ఎట్లా ఉన్నాయన్నది యాజ్ ఆఫ్ నో మేము ఎవరిని కూడా స్పెసిఫిక్గా అదుపులోకి తీసుకున్నది లేదు. అదే ఇప్పుడు గౌతమ్ తేజ కావచ్చు, మరో సీనియర్ చెంటు భరత్ రెడ్డి, అదేవిధంగా ఆర్డీఓసిసి మనీ, నెక్స్ట్ ఈ అస్లాం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, వీరిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు మనకు సమాచారం. మీరు చెప్పిన పేర్లే కాదండి, మొత్తం ఎంటైర్ సబ్ కలెక్టరేట్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు విచారణ కానివ్వండి, వాట్ ఎవర్ ఇంట్రాగేషన్ అని మేమేమి వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ బలవంతంగా పెట్టి ఏమి విచారించట్లేదు. అందరూ కూడా వచ్చి వెళ్తూ ఉన్నారు. దే ఆర్ హియర్ ఓన్లీ అట్ ద సబ్ కలెక్టర్ ఆఫీస్. సో ఎవ్రీవన్ ఈజ్ అవైలబుల్. హూ ఎవర్ ఈజ్ అవైలబుల్ అట్ దట్ సబ్ కలెక్టర్ ఆఫీస్, ఎవరు వర్క్ చేస్తున్నారో అందరినీ విచారిస్తున్నాం. అంటే ఇప్పటివరకు ఏమైనా కేసు కొద్దిగా పురోగతి, ఏమైనా క్లూస్ ఏమైనా దొరికాయా దీనికి సంబంధించి? ఫైర్ అయ్యింది, ఇట్ హ్యాపెన్ ఆన్ సండే అండ్ టుడే ఈజ్ ఐ థింక్ ఇట్ ఈస్ వెడ్నెస్డే. సో జస్ట్ 3 days, దిస్ ఇస్ ద 3rd day. ఫైర్ అయిన తర్వాత మేము అక్కడ నుండి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ వచ్చింది, క్లూస్ టీమ్ వచ్చింది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, యాజ్ కన్సర్న్డ్ సర్టిఫికేషన్ అథారిటీ వాళ్ళు వచ్చారు. వైరింగ్ ఏ విధంగా ఉంది చెక్ చేసాము. ఇట్స్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. కాబట్టి దిస్ ఈజ్ టూ ఎర్లీ టు సే ఎవరి వల్ల అయ్యింది, వీళ్ళే చేశారు, వీళ్ళు చేయలేదు, ఇదే కారణం, ఇది కాదు అని చెప్పి ఇప్పుడు చెప్పే స్టేజ్ కాదు ఇది. అంటే మొన్న మన డీజీపీ గారు వచ్చిన రోజు చూసినటువంటి అంశాలకు మరి పద్ధతిగా ఏమైనా కొత్త విషయాలు ఏమైనా అక్కడ విచారణలో వెలుగు చూసాయా? ఉన్నాయండి, డెఫినెట్లీ 1 or 2 అంశాలు వెలుగు చూసినవి ఉంటాయి. బట్ ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐ కెనాట్ రివీల్ దోస్ థింగ్స్. అండ్ బట్ మా సీనియర్ ఆఫీసర్స్ అన్నట్టు వీఆర్ ట్రీటింగ్ దిస్ యాజ్ ఇన్సిడెంట్. ఇది ఏదో యాక్సిడెంట్ అని చెప్పి పక్క తీసేస్తుందో లేదు, అదర్వైజ్ ఇలాగే అయిందని పర్టికులర్గా చెప్పేదానికి కూడా ఇమీడియట్గా కుదరదు. కాబట్టి వన్స్ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అయిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ ఇన్ ద సెన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, ఏ విధంగానో మాకు ఎక్స్టర్నల్ ప్రెజర్స్ ఉండటం కానీ ఇటువంటి ఏమి లేవు. ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ప్రొఫెషనల్ పోలీసింగ్ చేయాలన్నది దోస్ ఆర్ ద మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ టాప్. సో ఓన్లీ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఐ కెన్ టెల్ దిస్ ఈజ్ ద రీజన్, దిస్ ఈజ్ నాట్ అన్నది. పబ్లిక్ నుండి ఏమైనా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి సార్ దీనిపైన? ఈ రికార్డు మాత్రం తగలబడిపోయినాయి అవి ఇవన్నీ ఉంటాయన్నా? పబ్లిక్ ఇప్పటివరకు అయితే ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి ఇది పలానాది మా స్పెసిఫిక్గా తగలబడ్డదని చెప్పి వాళ్ళు చెప్పలేదండి. ఎందుకంటే ఆఫీస్లో తగలబడ్డాయి కాబట్టి పబ్లిక్కి స్పెసిఫిక్గా వాళ్ళ ఫైల్ ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అన్నది వాళ్ళకి తెలియచ్చు, తెలియకపోవచ్చు కొంతమందికి. మా దగ్గర అయితే ఏమీ స్పెసిఫిక్గా రిప్రజెంటేషన్ రాలేదు. ఈ కేసు రేపేళ్ళకి ఏమన్నా ఒక కులికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? అలా మేమేమి రేపటికి అయిపోతుందో లేకపోతే ఈ రోజుకి ఈవినింగ్ అవుతుందని మేము చెప్పలేమండి. అది
ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. దాంట్లో వందలాది మందికి సంబంధించిన టెక్నికల్ డేటా అనాలిసిస్ చేయాల్సింది ఉంటుంది, ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళాల్సింది ఉంటుంది, ఎఫ్ఎస్ఎల్ నుండి రిపోర్ట్స్ రావాల్సినవి ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ ఈజ్ అ ప్రాసెస్. వీ కెనాట్ కన్ఫైన్ ఇట్ టు లైక్ 1 డేలో చేసేస్తాం, 48 అవర్స్లో సాల్వ్ చేస్తాం, ఇలా చెప్పలేము. బట్ వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్ టు బ్రింగ్ అవుట్ ది ఫ్యాక్ట్స్. అదేవిధంగా ఫోన్లకు సంబంధించి కాల్ డేటా సేకరిస్తుంది, అది దాంట్లో ఏమన్నా అంశాలు తెలిసాయా సార్? ఫోన్కి సంబంధించిన కాల్ డేటాలో ఎవరెవరైతే లాస్ట్ ఉన్నారో వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారో వాళ్ళందరిది డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేశాము. అదేవిధంగా ఎవరు మాకు రిలవెంట్ ఉంటారు దానికి, ఆ ఇన్సిడెంట్కి ఎవరు పాసిబుల్గా ఎవరైతే కారణం ఉండొచ్చు అన్నవి అన్నీ కూడా అన్ని కోణాల్లోనూ మేము వెతుకుతున్నాం. అది ఎందుకంటే ఒకరిదే కాదు, మేము ఆల్మోస్ట్ 50+ పర్సన్స్ది కాల్ డేటా మేము వెరిఫై చేస్తున్నాం. కాబట్టి దట్ విల్ టేక్ టైం. అది ఈ పొలిటికల్ ఏమన్నా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందని మీరు అనుమానిస్తున్నారా? దట్ ఐ విల్ నాట్ కమెంట్ ఎట్ దిస్ స్టేజ్ అండి. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్నది ఓన్లీ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఐ కెన్ టెల్. ఇది మొత్తానికి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏదైతే ఫైలు తగలబెట్టడానికి సంబంధించి విచారణ అటువంటిది వేగవంతంగా కొనసాగిస్తున్నాము. దీనిపైన ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారము కేసు విచారణ అయితే కొనసాగిస్తున్నామనేటువంటి అంశాలు కూడా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏవైనా ఆంధ్రజ్యోతి, మదనపల్లి నుంచి.